హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు మనం పప్పు చారు, మంచి ఏమంటారు మునక్కాయ పప్పు చారు టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలి. సాంబార్ కూడా దీని ముందు పోటీ రాలేదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామా. సో దీనికోసం నేను ఏమంటారు ఒక గ్లాస్ అంతా పప్పు తీసుకుంటున్నానండి. సో మీరు మీ క్వాంటిటీని బట్టి పప్పు తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. నేను ఒక గ్లాస్ అంతా పప్పు తీసుకుంటున్నాను. సో పప్పులోకి నేను చింతపండు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా టమాటోలు వేస్తున్నాను. అయితే టమాటోలు మొత్తం వేయను, హాఫ్ టమాటోస్ వేసి హాఫ్ టమాటోస్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా హాఫ్ టమాటోస్ ఏం చేస్తాను అనేది తర్వాత చెప్తాను అనమాట. సో ఇవి అన్నమాట మనము ఇందులో వేసుకునే వెజిటబుల్స్ కానీ అవన్నీ. సో ఇప్పుడు మనము పప్పుకి సరిపడేంత సాల్ట్, అలాగే కారం అవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకోండి, సాల్ట్ సరిపడేంత వేసుకోండి. అండ్ ఎందుకు ఇలాగ ముందే వేసుకోవాలి అంటే మనం తర్వాత పప్పుచారుని ఎక్కువసేపు మరగబెట్టకుండా ఈజీగా తొందరగా కుక్ అవ్వాలంటే కారం, ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే ఈ ప్రెషర్కి అవి కుక్ అయిపోతాయి. సో ఇవన్నీ వేసేసి మనం ఏమంటారు మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు, 4 to 5 విజిల్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా పప్పు కుక్ అవుతుంది అనే స్టేజ్కి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కాదు, నార్మల్గా ఇంకొక 1 విజిల్ అయితే కుక్ అవుద్ది అనే టైంకి. సో అప్పుడు నేను కొన్ని టమాటోస్ మిగిల్చాను అని చెప్పాను కదా, ఆ టమాటోస్ అలాగే మునక్కాయలు. సో మునక్కాయలు చాలా ఇంపార్టెంట్ పప్పు చారుకి, మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ఇంకేం వెజిటబుల్స్ అవసరం లేదు. సో ఇవి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు, 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అని అంటే ఈ మునక్కాయలని తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోండి. అయితే మరి మునక్కాయలు ముందే వేయొచ్చు కదా పప్పు కుక్ చేసేటప్పుడు అంటే, అలా అస్సలు చేయకూడదు. మొత్తం మునక్కాయలు పప్పులోనే కరిగిపోతాయి అన్నమాట. సో పిప్పి అయిపోతాయి. అందుకు లాస్ట్లో ఒక 2 విజిల్స్కి మునక్కాయలు పెట్టి మళ్ళీ తర్వాత తీసేసి పప్పుని ఇలా రుబ్బుకోవాలన్నమాట. సో రుబ్బుకున్న తర్వాత ఇది పప్పు చారు కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి పప్పు క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి ఒక గ్లాస్ పప్పు వేస్తే ఒక 3 గ్లాసులని వాటర్ వేసుకోవచ్చు. 3 నుంచి 4 గ్లాసులు వేసినా కానీ ఏం పర్లేదు. సో ఈ 3 నుంచి 4 గ్లాసులంతా వాటర్ వేసేసి ఇది కలిపేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ మునక్కాయలు ఏవైతే ఉన్నాయో 2 విజిల్స్కి పెట్టాం కదా, ఇంకొద్దిగా కుక్ అవ్వడానికి ఈ చారులో ఇప్పుడు వేసుకోవాలి. ఇంతకుముందు రుబ్బుతున్నాం కాబట్టి మునక్కాయలు పాడవుతాయని తీసి సపరేట్గా పెట్టాను. తాలింపు అందరికీ తెలిసిందే కదండి, ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవడమే. మన పప్పు ఆల్రెడీ మరగబెట్టుకున్నాం కాబట్టి ఇంకెక్కువ మరగబెట్టని అవసరం లేదు. ఈ పప్పు చారు అనేది నచ్చని వాళ్ళు అంటూ ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.